ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ప్రభువును ఆరాధించటానికి మనం చేరి వచ్చి ఉండగా దైవ గ్రంథమైన బైబిల్లో నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయంలోని కొన్ని వచనాలను మనం చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం మొదటి వచనము నుండి 8వ వచనం వరకు. తరువాత ఆయన దోణ ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న యొకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఇదిగో, శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడువమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునవలనని చెప్పి, ఆయన పక్షవాయువు గలవాని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుష్యులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరచిరి. ప్రియులారా, మనం ఈ భాగంలో పక్ష వాయువు గలవారిని బాగు చేసిన యేసుక్రీస్తు ప్రభు వారిని మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువును గురించి 4 చిత్రపటాలను మనం చూడగలం. అనగా మనము ఈ వర్తమానాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రభువు ఆయన పరిచర్యలో, ఆయన బోధించిన బోధలు 4 చిత్రాలను మనము గమనించగలం. ఒకటి, వైద్యుడుగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనారోగ్యముతో ఉండిన పాపులకు ఆధ్యాత్మిక రోగాన్ని ఆయన బాగు చేసిన వాడు. ఆ రోగమును బాగు చేయడానికి ఈ భూలోకానికి ఆయన వచ్చినవాడు. రెండవది, ఆయన వరుడు, పెళ్లి కుమారుడుగా ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చాడు. క్రైస్తవ జీవితం ఒక విందు, అంతేగాని క్రైస్తవ జీవితం అంత్యక్రియలతో కూడినది కాదు. మూడవది, ఆయన వస్త్రదాత, అంటే ఒక వస్త్రం యొక్క ఉదాహరణను ఆయన తీసుకుని ఆయన ఆధ్యాత్మిక సంపూర్ణతను ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనలను అలంకరించడానికి వచ్చాడు. కానీ మనకు పాత గుడ్డలతో మాసిక వేయడానికి ఆయన రాలేదు. క్రొత్త గుడ్డను ఆయన ఇవ్వడానికి వచ్చాడు. నాలుగవది, ఆయన ఒక పానదాయకుడుగా ఉన్నాడు. ద్రాక్షారసపు తిత్తులు అనే దృశ్యాన్ని, చిత్రాన్ని చూడగలం. ఆధ్యాత్మిక సంపూర్ణత, ఆధ్యాత్మిక సంతోషాన్ని ఆయన ఇవ్వడానికి ఆయన వచ్చాడు. యూదా మతమును ఈ క్రొత్త నిబంధనలో ఉన్న క్రొత్త తిత్తులలో ఆయన పాత ద్రాక్షారసమును పోయడానికి ఆయన రాలేదు. క్రొత్త తిత్తులలో క్రొత్త ద్రాక్షారసాన్ని ఆయన పోయడానికి వచ్చాడు. మోషే యొక్క ధర్మశాస్త్రమును, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపను ఆయన కలిపి చెరపడానికి రాలేదు, గాని మానవాళికి ఆయన క్రొత్త జీవాన్ని, క్రొత్త కృపను ఇవ్వడానికి ఆయన వచ్చాడు. మంచిది ప్రియులారా, మత్తయి సువార్త 9వ అధ్యాయం యొక్క సందర్భం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గదరేనీయుల ప్రాంతము నుండి బయలుదేరి, అంటే దానిని విడిచి ఆయన ఓడలోనికి ప్రవేశించాడు. వారేమన్నారు? మమ్మను విడిచి వెళ్ళిపో అన్నారు. ఆయన వారిని దాటి వచ్చాడు. వారు ఆయనను విడిచిపెట్టమని బ్రతిమలాడారు. వారి మాట ప్రకారం ఆయన వారిని విడిచిపెట్టాడు. ఆయన మరలా వారి తీర ప్రాంతములోనికి ఎన్నడూ ప్రవేశించిన వాడు కాడు. ప్రియులారా,
ప్రభువు ఇక ఎన్నడూ గదరేనియుల ప్రాంతమును దర్శించినట్లుగా మనకు వ్రాయబడలేదు. ఈ పక్షవాయువు గలవాని జీవితములో నుండి కొన్ని ఆరాధన తలంపులను మనం విందాం. ఒకటి, పక్షవాయువు గలవాడు. పక్షవాయువు అది ఒక బలహీనత. పక్షవాయువు వలన శారీరక బలహీనత కలిగేలా ఉంటుంది. అదే బైబిల్ ప్రకారం పాపం ఒక ఆధ్యాత్మిక బలహీనత, ఆత్మలో బలహీనత. పాపము వలన మన ఆత్మీయ జీవితం దెబ్బతిన్నది. పక్షవాయువు గలవాడు తన నోటితో దేవునిని ఒప్పుకొనుటకు నోరు తెరవలేడు. కారణం ఏమిటి? వాని నోరు ఏమైపోయింది? వాని నోరు మూయబడింది. పక్షవాయువు గలవాడు తన చేతులెత్తి దేవుణ్ణి మ్రొక్కలేడు, చేతులెత్తలేడు. కారణం, అతని చేతులు పక్షవాయువు చేత పడిపోయాయి. పక్షవాయువు గలవాడు తన కాళ్ళతో దేవుని సన్నిధిలోనికి నడువలేడు. కారణం, పక్షవాయువు చేత కాళ్ళు పడిపోయాయి. పిల్లరా, నాడు ఈ పక్షవాయువు గలవాని ఒక్కని పరిస్థితి. మరి ఈనాడు మనం ఆలోచన చేస్తూ ఉండగా సర్వ మానవాళి పరిస్థితి పక్షవాయువు గలవారుగా ఉన్నారు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనము నుండి మనం చదివితే ఇందును గురించి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడెవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గమును వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు, ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చొప్పునను వాటన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నది ఎరుగుదుము అన్నాడు. పిల్లల, సర్వమానవాళి వారి చేతులు పక్షవాయువుతో ఉన్నాయి, వారి నోరు పక్షవాయువుతో ఉన్నది, వారి పాదములు పక్షవాయువుతో ఉన్నాయి. పక్షవాయువు, పక్షపాతము, పాప రోగము ఉన్న మానవుడు. ఈ పాప రోగము ఉన్న మానవుని గతి ఏమిటి? రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనములో, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అదే రోమ 6:23లో ఏమనుంది? ఏలయనగా పాపము వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. పాపము యొక్క జీతం మరణమే. మనందరము మరణం, అగ్నిగుండానికి సరిపోయిన వారం. అయితే దేవుని కృపాదానము, దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు ప్రభు, ఆయన పాపములను క్షమించటానికి, పాపులను రక్షించటానికి, పాపులను పిలవడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. సో మొదటిది, మనమందరం ఒకప్పుడు పక్షవాయువు గలవారమే, ఆధ్యాత్మిక పక్షవాయువు గలవారం. రెండవది, పాపులను క్షమించుటకు వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, లేదా పాపమును క్షమించుటకు వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా నుండము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని పక్షవాయువు గలవానితో చెప్పాను. 9:6, అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు అన్నాడు. ఈ వివరాలు, ఈ విషయాన్ని మార్క్స్ వార్త 2వ అధ్యాయం 5, 6, 7, 8, 9, 10 వచనాలు, ఆ భాగమంతా ఇంకా తేటగా రాయబడి ఉన్నది. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన పాపములు క్షమించటానికి ఆయన ఎవరు? వారు అన్నారు, మార్క్స్ వార్త 2వ అధ్యాయం 6, 7 వచనాల్లో, శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి,
వారు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమించుటకు ఎవరికి అధికారం ఉన్నది అని వారి హృదయాల్లో అనుకుంటున్నారు. అంటే యేసు ప్రభు వారు ఆయన ఎవరు? ఆయన దేవుడు. నీవు నేను ఆరాధించటానికి చేరి వచ్చిన ప్రభు దేవుడు. దేవుడు గనుక పాపములు క్షమించగలడు. ఈ సంఘటనలో ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన నిజమైన దేవుడుగా మనం గుర్తిద్దాం. ఆయన నిత్యుడైన దేవుడుగా గుర్తిద్దాం. ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన సర్వాధికారము గల దేవుడు. అన్నిటిపైన అధికారము గల దేవుడు ఆయన. మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు ఎలా పాపములు క్షమించటానికి అధికారము కలిగిన వాడుగా ఉన్నాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములను క్షమించటానికి ఆయన శిలువ మరణాన్ని ఆయన మరణించాడు. శిలువ మరణము ద్వారా పాపములు క్షమించగలను అని ఆయన స్థిరపరిచాడు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. పాపులమైన మన కొరకు ఆయన చనిపోయెను. అక్కడ 5:9లో. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. యేసుక్రీస్తు తన ప్రాణమును అర్పించుట ద్వారా, మన కొరకు క్రయధనము చెల్లించుట ద్వారా, సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా పాపములను క్షమించటానికి ఆయన మార్గమును తెరిచాడు. యేసుక్రీస్తు రక్తము మన పాపములకు ప్రాయశ్చిత్తముగా మారింది. మాత్రమే కాదు, ఆయన పాపములు క్షమించటానికి తండ్రి అయిన దేవుని ద్వారా అధికారమును పొందినవాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనములో అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అన్నాడు ఆయన. ఈ వచన ప్రకారం దేవుడు యేసుక్రీస్తును భూమి మీద మరియు ఆకాశములో అధికారము కట్టబెట్టాడు. ఆయన ఆ అధికారములో పాపములు క్షమించే శక్తి కూడా ఉన్నది. పాపాత్మురాలైన స్త్రీతో ఆయన ఏమన్నాడు? అమ్మా, ఈ పాపములు క్షమింపబడి ఉన్నవి అన్నాడు. వ్యభిచారములో పట్టబడిన స్త్రీతో ఏమన్నాడు ఆయన? నీ మీద ఎవరు తీర్పు తీర్చలేదా? అయితే నేను కూడా నీ పాపములకు తీర్పు తీర్చను, ఇక నుండి పాపము చెయ్యకుము అన్నాడు ఆయన. పిల్లరా, అన్నాడు ఆయన సిలువలో చిందించిన రక్తము ద్వారా ఈ నా పాపములు క్షమింపబడి ఉన్నవి. పక్షవాయువు నుండి మనము బాగుపడిన వారం. మూడవది, పాపములు క్షమింపబడిన విశ్వాసి బాధ్యత. పక్షవాయువు నుండి బాగుపడిన రోగి యొక్క బాధ్యత. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని చెప్పి ఆయన పక్షవాయువు గలవానిని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. మార్కు వార్తలో ఇంకా స్పష్టంగా 2:12లో తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను గనుక వారందరూ విభ్రాంతి నొంది అని మీలాంటి కార్యము ఎన్నడూనూ చూడలేదని చెప్పుకొనొచ్చు దేవుని మహిమ పరచరి. యేసు ప్రభు వారు చేసిన ఈ అద్భుత కార్యము దేవుని మహిమలోనికి నడిపించింది, ఆరాధనలోనికి నడిపించింది. పక్షవాయువు గలవాని చేతులు బలపరచబడ్డాయి. పక్షవాయువు గలవాడు ఎంతకాలము వాడలా పడి ఉన్నాడో తెలియదు గాని వాని చేతులెత్తి పరిపెత్తుకున్నాడు. పిల్లలు, ఈనాడు నీవు నేను మన చేతులెత్తి ఆరాధించాలి ప్రభువును. 134వ కీర్తన 1-2 వచనాల్లో, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్ర నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి ఆయనను సన్నుతించుడి. చేతులెత్తి. ఒకప్పుడు చేతులెత్తి ఆరాధించలేని వారం,
మాత్రమే కాదు, పక్షవాయువు గల వాని కాళ్ళు బలపరచబడ్డాయి. వాడు అక్కడ నుండి లేచి వారందరి ఎదుట నడిచి ఇంటికి వెళ్ళాడు. మరొక వ్యక్తిని మనం గమనిస్తే అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో వాడు లేచి నడచి వాడు దేవాలయములోనికి వెళ్ళాడు. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో వాడు దిగ్గున లేచి, వీడు పుట్టుకుంటివాడు, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళాను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి. మాత్రమే కదా, పక్షవాయువు గలవాని నోరు స్తుతించుటకు మొదలెట్టింది. ఈ ఆశ్చర్య కార్యమును చూసిన ఆ ప్రక్కనున్న మనుషులందరూ దేవుని స్తుతించుటకు ప్రారంభించారు. ప్రియులారా, ఆ కార్యమును జరగగా అక్కడ ఉన్న ప్రజలు వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనొచ్చు దేవుని మహిమపరచిరి. అసలు వారు దేవుని మహిమపరిచారు, ఇక ఈ పక్షవాయువు గలవాడు ఇంకెంత దేవుణ్ణి మహిమపరచి ఉండాలి. 71వ కీర్తన 8వ వచనం, నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. 71వ కీర్తన 15వ వచనం, నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును, అవి నాకు ఎన్న సఖ్యము కావు. ప్రియులారా, మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి పాపమును క్షమించి ప్రతి అవయవమును సరిచేసి పరలోకమునకు, నిత్య జీవమునకు, నిత్య మహిమకు, నిత్య ఆరాధనకు అర్హులనుగా చేసిన యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.